చాలా మందికి నడుస్తున్నప్పుడు గానీ లేకపోతే ఒక హెవీ వర్క్ చేస్తున్న తర్వాత గానీ కాలంతా కూడా లాగడం, పిక్కలు తిరగబడిపోవడం, కాలు పట్టేయడం ఇదంతా కూడా సహజంగా చూస్తూ ఉంటాం. దీనికి కారణం రెగ్యులర్ గా వచ్చే క్రాంప్సా లేకపోతే సయాటికానా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. క్రాంప్స్ అంటే ఏంటి? ఇప్పుడు సడన్ గా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లేకపోతే ఒక డెస్క్ జాబ్ పర్సన్స్ ఎవరో ఉన్నారు. సడన్ గా అప్పటిదాకా పెద్ద వాకింగ్, రన్నింగ్ ఏమి యాక్టివిటీస్ లేవు. తిరుపతి కొండ ఎక్కేశారు. ఎక్కిన తర్వాత రాత్రి వెళ్ళేసరికి కాళ్ళన్నీ పీకుతున్నాయి. ఇది చాలా మందికి జరిగేది. సో ఈ క్రాంప్స్ ని సయాటికాతో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఇప్పుడు ఈ వచ్చిన నొప్పి రెగ్యులర్ గా వచ్చే క్రాంపేనా లేకపోతే లోపల ఏమన్నా నిజంగా ప్రాబ్లం ఉండి సయాటికా వల్ల వస్తుందా? సో ఫస్ట్ థింగ్, క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తాయి? క్రాంప్స్ అనేవి మనకి ఇప్పుడు కూడా లోపల మసిల్ లోకల్ ఫెటీగ్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కానీ ఈ క్రాంప్స్ చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. కానీ సయాటికా అనేది మటుకు ఎప్పుడు కూడా మనకి నడుంలో కూడా అసోసియేటెడ్ చిన్న పెయిన్ అనేది ఉంటుంది. తర్వాత పిక్కల్లోకి అండ్ పాదంలోకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంటుంది?